ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. సో ముగ్గురులో నాకు ఈ షర్ట్ కావాలి, ఆ షర్ట్, ఈ షర్ట్లని మనుషుల్ని పంచుకోవడం ఏంటి? నేను ఫస్ట్ టైం చూసాను ఇన్స్టాగ్రామ్ లో. అది మేము అన్ఎక్స్పెక్టెడ్ గానే చేసాం. అంటే కలర్ కాంబినేషన్ మేము అనుకోనేమి ఈ కలర్ వేసుకుందాం అనుకోలే. సో ముగ్గురం ఆ రోజు ర్యాండమ్లీ 3 డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం. ఆ డిఫరెంట్ కలర్సే కాన్సెప్టే బాగా హిట్ అయింది. ఈ కలర్ వాళ్ళందరూ కోరుకున్నప్పటికీ ఏ కలర్ కి ఎక్కువ వచ్చాయి ఓట్స్? అది తెలియదు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కరికి వచ్చేది. సో ఒకసారి జగదీష్, ఒకసారి గిరీష్, మేబీ నాకు ఒకసారి వచ్చి ఉండొచ్చు. ముగ్గురికి ముగ్గురు కాంపిటేటర్స్ అయిపోతున్నారు అయితే. అంతేగా. సో మీరు ముగ్గురు ఉండేటప్పుడు ఈ కలర్స్ గురించి, లేకపోతే ఈ కలర్ షర్ట్ కావాలాగా మీ ముగ్గురు ఏం మాట్లాడుకునే కామన్ డిస్కషన్ ఏంటి? మెయిన్ ఏంటంటే, అరే గిరీష్ గాడు కావాలని జూమ్ చేసుకొని పెట్టుకుంటున్నాడు. అయ్యయ్యో. లేదంటే జగదీష్, అరే వీడు కావాలనే మనకి అది వేసుకురామని చెప్పి వీడు మంచి డ్రెస్సెస్ వేసుకొస్తున్నాడు. బట్ బాగుంటది, ఇట్స్ ఎ ఫ్రెండ్లీ. ఈ కన్వర్సేషన్ మీరు ముగ్గురు మాట్లాడుకునే వల్ల ఆ వీడియో చూసిన తర్వాత మీ ముగ్గురు రియాక్షన్ ఏంటి? అప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. భలే ఉందిరా ఇది అన్నట్టు గిరీష్ అన్నాడు. ఇంకా జగదీష్ అయితే టూ హ్యాపీ. అంటే ముగ్గురు కలిసి చేద్దాం అన్నది వాడి ఐడియానే. సో వాడికి చాలా బాగా అనిపించింది అనమాట. సో తర్వాత 3 days కూడా వదలలేదు. రండి 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 అని ఫోన్ చేసి రీల్స్ చేయించాడు జగదీష్. సో మీ ముగ్గురులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే పర్సన్ జగదీష్ రీల్స్ చేయడానికి. సూపర్. అండ్ మీకు దాని నుంచి మంచి బజ్జే వచ్చింది కదా. ప్లస్ అయింది కానీ నెగటివిటీ ఏం లేదు. పాజిటివ్ గానే ఉంది. సాంగ్ సెలెక్షన్స్ ఎలా చేసుకుంటారు? అది ర్యాండమ్. ఒక్కొక్క రోజు నేను చెప్తాను, ఒక్కొక్క రోజు జగదీష్ చెప్తాడు, ఒక్కొక్క రోజు గిరీష్ చెప్తాడు. అది మోస్ట్ ర్యాండమ్ అన్నమాట. ఇంకా డ్యాన్స్ వచ్చేటప్పటికి సోలో ఎవరి కాలం చేసుకుంటాం. బట్ ట్రైయో స్టెప్స్ వచ్చేటప్పటికి మోస్ట్లీ గిరీష్ చెప్తాడు. మోస్ట్లీ రేర్గా నేను జగదీష్ కూడా చెప్తాం. బట్ గిరీష్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కాబట్టి మేము తన సజెషన్స్ తీసుకుంటాం. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ ముగ్గురి డ్రెస్సింగ్ డిఫరెంట్ ఉంటుంది, మీ ముగ్గురు బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది. జగదీష్ గారి డాన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇద్దరితో సంబంధం ఉండదు అతని డాన్స్. కొంచెం 1 second స్లో ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, ఎన్ని ఫ్యాన్ పేజెస్ వచ్చాయి. అది తెలియదు, బట్ చాలా ఫ్యాన్ పేజెస్ వచ్చాయి ఆ టైంలో మీ ముగ్గురు దానికి. ఎందుకు ఇప్పుడు స్లో అయింది? మీరు అగ్ని పరీక్ష మళ్ళీ ఒకటి 1 month నేను మా ఫాదర్ దగ్గర ఉన్నా. సో దాని వల్ల చేయడం అవ్వాల. ఇంకా తర్వాత ఏ అగ్ని పరీక్ష, సో 2 months నుంచి చేయట్లా. సోలో బాగుందా, అమ్మాయిలతో చేయడం బాగుందా? ఇలా ముగ్గురు అబ్బాయిలు కలిసి చేయడం బాగుందా? ఇప్పుడు ఒక్కొక్కరు అమ్మాయిలతో చేయడం స్టార్ట్ చేశారు కదా. అంటే ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రయో బాగుండే, ఎందుకంటే రీచ్ బాగుండే. అండ్ ఒక గ్యాంగ్ వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో లాగా ఎలివేట్ చేసుకోవడం, ట్రయస్ గుడ్. అండ్ సోలోగా కూడా కొన్ని బాగుండే. అగ్ని పరీక్ష వస్తే మీరు అనుకుంటున్న టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు? నేను టోటల్ 10 episodes, అంటే అపార్ట్ ఫ్రమ్ ఆడిషన్ 5 videos కాకుండా 10 episodes చూసుకుంటే, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 10 episodes దాకా ఎవరు రైజ్ అయ్యారు, ఎవరు డౌన్ అయ్యారు. సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక నా ఫస్ట్ పొజిషన్లో శ్రీజ ఉంది. ఎందుకంటే గ్రాఫ్ ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ దాకా కూడా మంచిగా మెయింటైన్ చేసింది. అండ్ ప్రియా, అమ్మాయిల్లో వీళ్ళిద్దరూ బాగా మెయింటైన్ చేశారు గ్రాఫ్. ఇంకా బాయ్స్లో వచ్చేసి తగ్గకుండా పెరగకుండా నేను ఉంటా అనుకుంటున్నాను. ఎందుకంటే నాది ఎండింగ్ ఎపిసోడ్స్ 4 episodes కూడా గ్రాఫ్ పెరిగింది. ఈవెన్ టాస్క్లు కూడా, ఈవెన్ లీడర్షిప్ రాలా నాకు. బట్ ఆపర్చునిటీ వస్తేనే కదా మనం ప్రూవ్ చేసుకోవాలి. తెలియలేదు, యు హావ్ ఎ లాట్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. లక్ ఉండాలి. ఈవెన్ నేను స్టార్టింగ్ గేమ్స్ కూడా టీమ్ గేమ్గా ఆడాను కానీ సెల్ఫ్ ఆడలా. ఈవెన్ నేను అవుట్ అయ్యాను కదా, అప్పుడు కూడా ఐ వాజ్ సేవింగ్ ప్రసన్న కుమార్. లైక్ ఆ టచ్ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళి తన్ని బ్యాక్ పుష్ చేసేవాడిని. సో ఆ టైంలో రోప్ చుట్టుకుపోయింది అనమాట నాకు. ఆ చుట్టుకుపోయిందని నేను తీసాను.
అది వాట్ ఎవర్ ద రీజన్స్ అవుట్ అయ్యాను. అవుట్ అవ్వకుండా ఉంటే డిఫరెంట్ స్టోరీ. సో థర్డ్ నేను, ఎందుకంటే లాస్ట్లో పెరిగింది కాబట్టి. అండ్ ఫోర్త్ వచ్చేసి పవన్ కళ్యాణ్. అండ్ ఫిఫ్త్ మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. యాక్యురేట్గా ఫిఫ్త్ అని ఫిక్స్ చేయడానికి లేదు. దివ్య నిఖిత ఉంది, మనీష్ ఉన్నాడు, హరీష్ గారు ఉన్నారు, నాగా ఉన్నాడు. అంటే వీళ్ళ నలుగురిలో ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉందని గట్టిగా ఒకళ్ళు వచ్చే ఛాన్స్ ఉంది అంటారు. ఇంకొకళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి అంటే ఆ నలుగురిలో, ఈ నలుగురిలోనే టూ ఈ నలుగురిలో టూ పక్కా అన్నోళ్ళు ఎవరు? పక్కా అని పడితే నేను అనుకుంటున్నా మనీష్ అండ్ హరీష్ గారు, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నా. యా, వాళ్ళిద్దరు లీక్ అయిందేంటో. నో మనకు అర్థమైపోద్ది కదా. ఇప్పుడు 10 ఎపిసోడ్స్ మనం షూట్ చేస్తున్నాం అంటే నాకు మెమరీ పవర్ కూడా ఎక్కువే. నాకు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఏం జరిగిందో అంతా గుర్తుంది. ఇప్పుడు వాళ్ళు 45 మినిట్స్లో అంతా వేయలేరు కదా. సో వీళ్ళిద్దరూ కొంచెం బాగా టాక్టివ్, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ వాట్ ఎవర్, వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఈవెన్ కమింగ్ ఎపిసోడ్స్లో వాళ్ళ గ్రాఫ్ కూడా పెరిగింది. సో వీళ్ళిద్దరిలో ఒకరు ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సూపర్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంటే ఈ 15 మెంబర్స్ కంటెస్టెంట్స్లో బ్యూటిఫుల్ కంటెస్టెంట్ ఎవరు ఫీమేల్లో? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. బ్యూటిఫుల్ అంటే డిఫరెంట్, అంటే యాజ్ ఎ పర్సన్ గానా చూడ్డానికి బ్యూటిఫుల్ ఎవరు? చూడ్డానికి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బాగా కనిపించేవారు. అంటే నీట్గా రెడీ వస్తారు కదా, డిపెండ్స్. ప్రియా అండ్ దివ్య నిఖిత అండ్ శ్రీజ వీళ్ళు ముగ్గురు కూడా కొంచెం బాగా కనిపించేవారు వచ్చినప్పుడు. ఈవెన్ శ్రేయ కూడా, షీఈస్ లిటిల్ లైక్ చిన్నపిల్ల బట్ క్యూట్గా రెడీ అయ్యొచ్చేది. అంటే రెడీ అయిన తర్వాత బ్యూటిఫుల్ వేరు, యాజ్ ఏ పర్సన్గా బ్యూటిఫుల్ ఎవరు? యాజ్ ఏ పర్సన్గా నాకు దివ్య నిఖిత బాగా అనిపించింది. అంటే ద వే షీ మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది అండ్ వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం అలాంటివి ఏం లేదు. అంటే నా పర్సనాలిటీ ఏంటంటే ఒకరిని క్రిటిసైజ్ చేయకూడదు అనే టైప్ నేను. అంటిల్ అన్లెస్ వాళ్ళు మన మీద పడిపోయి ఇంకా వదలట్లేదు అన్నప్పుడే నేను రివర్స్ కౌంటర్ ఇస్తాను. ఇప్పుడు ఈవెన్ బయట వెళ్తున్నాం, మన లైఫ్ స్టైల్లో యాజ్ ఎ కామనర్గా చాలామంది చాలా మాట్లాడతారు. ప్రతి ఒక్కరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అవి పట్టుకొని అవి మైండ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే లేదా ఆ రోజు టైం మనకే వేస్ట్ అవుద్ది. సో నా పర్సనాలిటీ అది. సో అక్కడ కూడా అంతే. ఈవెన్ ఇప్పుడు మనీష్ కానీ లేకపోతే ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి, ఆడియన్స్ చూస్తారు. ఇప్పుడు నేను కౌంటర్ వేయాలంటే నన్ను అంత ఎక్స్ట్రీమ్కి తీసుకువెళ్ళలేదు అనమాట. ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాల. సో అట్లానే ఉన్నమాట. బట్ మేబీ అగ్ని పరీక్ష అండ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ మనకి తక్కువ టైం కాబట్టి నేను ఇంకా యాక్టివ్గా ఉండలేకపోయా. బట్ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు. మనకి చాలా హవర్స్ ఉంటుంది మాట్లాడడానికి అందరితో. అవి టెలికాస్ట్ అవుతాయి. మనం ఎంటర్టైన్ ఎలా చేస్తామో కూడా చూపించుకోవచ్చు. అండ్ మన వోకల్ స్ట్రెంగ్త్, నేను ఒకళ్ళు బాగానే మాట్లాడతా. బట్ అగ్ని పరీక్షలో ఇంకా బాగా మాట్లాడుంటే బాగుండేది. బట్ బిగ్ బాస్ హౌస్లో చూపిస్తా. అంతే అంటారు? అంతే. సూపర్. ఈ 15 డేస్లో మీరు నేర్చుకున్న థింగ్స్ ఏంటి? ఈ 15 డేస్లో ఆబ్వియస్లీ మన పర్సనాలిటీ, మన పర్స్పెక్టివ్స్ మనకే ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత షో కోసం అంటే నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎట్లా బాగా పెర్ఫామ్ చేయాలన్నది బాగా నేర్చుకున్నా. ఇంట్లో ఉన్నట్టు సేమ్ ఉంటే కొంచెం కష్టం. కొన్ని చేంజెస్ ఉంటాయి. బికాస్ మనం షోకి వెళ్ళేది ఆబ్వియస్లీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ మన పర్సనాలిటీ చూపించడానికి. అండ్ అక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి తెలుసుకొని వాళ్ళ దగ్గర కూడా కొన్ని నేర్చుకుంటాం. సో వాటి గురించి ఇవన్నీ కూడా అగ్ని పరీక్షలో కొంచెం నేర్చుకున్నా. సో ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్. ముందు పవన్కి ఆఫ్టర్ పవన్కి డిఫరెన్సెస్ ఏంటి? ముందు పవన్ వెరీ కామ్. అంటే మేము కంటెస్టెంట్స్ దగ్గర విన్నది కూడా కామ్ ఎవరు అంటే ఎక్కువగా పవన్ పేరే వచ్చింది. అంటే సిచ్యువేషన్లో మాట్లాడాలి అంటే మాట్లాడతా, ఎంటర్టైన్ చేయాలంటే ఎంటర్టైన్ చేస్తా. బట్ ఒక స్టేజ్, జడ్జెస్ ఉన్నారు, టైం అంటే అవన్నీ కూడా ఉంటాయి మాట నా మైండ్లో. ఓకే, మళ్ళీ మనం ఎక్స్ట్రా టైం తీసుకుంటే లేదా ఎక్స్ట్రాగా మాట్లాడినా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆపోజిట్ పర్సన్ ఏం మాట్లాడుతున్నారో కంప్లీట్గా విని అర్థం చేసుకొని మాట్లాడాలని ఉంటుంది అన్నమాట. సో అక్కడ స్టేజ్ కాబట్టి అదే చేసామని. అండ్ మాట్లాడే నెసెసిటీ ఉంటే మాట్లాడేవాడిని, లేకపోతే ఫ్రెండ్లీగా మాట్లాడేవాడిని. అవి వెయ్యరు కానీ బట్ యూజువల్లీ ఐ టాక్
ఒకవేళ వీళ్ళల్లో విన్నర్ కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎవరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నేనే కామన్ మ్యాన్ లో ఎవరు విన్ అవుతారంటే మీరు. డెఫినెట్లీ. ఎందుకని శ్రీజ మరి బాగుందని ఫస్ట్ టైం శ్రీజ పేరు నో చెప్పారు? నో నో అంటే ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఏం చూస్తున్నారు, ఎపిసోడ్ కి చూస్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.